ఆదాయ పన్ను శాఖ పన్ను రిటర్నులు దాఖలు చేసేవారికి గుడ్ న్యూస్ తెలిపింది. ఈ క్రమంలో దీని గడువును జూలై 31 నుంచి సెప్టెంబర్ 30, 2025 వరకు పొడిగించింది. ఈ పొడిగింపునకు కారణం ఆదాయ పన్ను శాఖ పోర్టల్లో ఐటీఆర్ ఫారంలు, ఈ ఫైలింగ్ సౌకర్యాల్లో జాప్యం, జీతం పొందే ఉద్యోగస్తుల కోసం గడువును పెంచారు. ఈ నిర్ణయం వల్ల ఇంకా రిటర్నులు దాఖలు చేయని వారు అనుకున్నంత సమయాన్ని పొందగలుగుతారు. ఈ గడువు పొడిగింపు ఉన్నప్పటికీ స్వీయ మదింపు పన్ను చెల్లించాల్సిన వారు మాత్రం జూలై 31 లోపు చెల్లించాలి. లేకపోతే సెక్షన్ 234A కింద జరిమానా వడ్డీ విధించబడవచ్చు. ఐటీఆర్ గడువులోపు దాఖలు చేయకపోతే ఆదాయం 5 లక్షలకు మించిన వారు 5,000 రూపాయల జరిమానా, ఆదాయం 5 లక్షల కంటే తక్కువ ఉన్నవారు 1,000 రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. దీంతోపాటు ఆలస్య రిటర్నులు, సవరించిన రిటర్నుల దాఖలు కోసం గడువు డిసెంబర్ 31 వరకు ఉంటుంది. చాలామంది పన్ను చెల్లింపుదారులు ఫారం 26AS యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్లో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ ఫారంలు ఆదాయం, టీడీఎస్, ఇతర ఆర్థిక లావాదేవీల వివరాలను కలిగి ఉంటాయి. ఈ సమస్యల కారణంగా రిటర్న్ దాఖలు చేయడంలో ఆటంకాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఐటీఆర్ దాఖలు చేసే ముందు పలు జాగ్రత్తలు తీసుకోండి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆస్తి, భూమి లేదా షేర్లు విక్రయించిన వారికి 2 ఆప్షన్లు ఉన్నాయి: పాత పద్ధతి లేదా కొత్త పద్ధతి. ఇండెక్సేషన్ అనేది ఆస్తి కొనుగోలు ధరను ద్రవ్యోల్బణం ఆధారంగా సర్దుబాటు చేసి పన్ను భారాన్ని తగ్గించే పద్ధతి. ఉదాహరణకు 2024 జూలై 23 తర్వాత కొనుగోలు చేసిన ఆస్తి విక్రయిస్తే మొత్తం కొనుగోలు ధరపై పన్ను విధించబడుతుంది. ఇండెక్సేషన్ లేకపోవడం వల్ల పన్ను భారం కొంత ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి ఆస్తి విక్రయించే ముందు ఈ నిబంధనలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఐటీఆర్ దాఖలు చేసిన తర్వాత కూడా ఆదాయ పన్ను శాఖ నుంచి నోటీసు రావచ్చు. ఈ నోటీసులు టీడీఎస్ అసమానతలు, ఆదాయం తప్పుగా నమోదు లేదా ఇతర సమస్యల కారణంగా రావచ్చు. నోటీసు వచ్చినప్పుడు గడువులోపు స్పందించి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలి. నోటీసులో పేర్కొన్న వివరాలను జాగ్రత్తగా పరిశీలించి అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవాలి. గడువు తప్పితే జరిమానా లేదా ఇతర చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.